నీట్ పరీక్ష ఎన్టీఏలను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు విద్యార్థి సంఘాల నాయకులు. ఎన్ఎస్యుఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. దీంతో పోలీసులకు విద్యార్థి నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. అనంతరం విద్యార్థి నాయకులు ఆందోళనకారులను కాచిగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. నీట్ ఆందోళనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, కొంతమంది విద్యార్థులని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఐసితో పాటు మరికొన్ని విద్యార్థి సంఘాలు బీజేపీ ఎంపీల ఇళ్ల ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇల్లును హైదరాబాద్ ఎన్ఎస్సిఐ నేతలు ముట్టడించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్సిఐ నేతలకు అలాగే పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. నీట్ ను వెంటనే రద్దు చేయాలి, మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలన్నది వాళ్ళ ప్రధాన డిమాండ్ గా చెప్తా ఉన్నారు. నీట్ కు సంబంధించి బీజేపీ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించలేదు. వేల మంది విద్యార్థులు దీనికి సంబంధించి నష్టపోతున్నారు. ఆ పేపర్ లీక్ అవడం వల్ల నిజంగా చదివిన విద్యార్థులకు నష్టం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నీట్ ఎగ్జామ్ రద్దు చేసి వెంటనే మళ్ళీ తిరిగి పరీక్ష నిర్వహించాలని ఎన్ఎస్సిఐ కోరుతా ఉంది. దీనికి సంబంధించి మరింత ఆందోళన ఉధృతం చేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు ఏం చెప్తున్నారు రాకేష్? ప్రధానంగా కూడా నీట్ కు సంబంధించి పేపర్ లీకేజ్ ముందే జరిగింది. ముఖ్యంగా ఉత్తర భారతంలో ఈ ఎగ్జామ్ కు సంబంధించి గతం నుంచి కూడా పేపర్ లీక్ జరుగుతా ఉంది. అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోవట్లేదు. వేల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జామ్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోవట్లేదు. మొదటి నుంచి కూడా పేపర్ లీకేజ్ జరుగుతున్నప్పటికీ దీన్ని ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ప్రభుత్వం పక్కదారి పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికైనా పేపర్ లీక్ సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆలస్యం చేయకుండా ఎగ్జామ్ రద్దు చేసి తిరిగి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్ గా చెప్తున్నారు. రాకేష్, ఇప్పటికే దేశవ్యాప్తంగా నీటికి సంబంధించి ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి కదా, సో ఈ విద్యార్థులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా రోజుల నుంచి కూడా దీనిపైన ఆందోళన ఉధృతం చేస్తున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం కావాలనే పక్కదారి పెట్టించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇతర అంశాలు తెరపైకి తెచ్చి నీట్ ఎగ్జామ్ పై చర్చ జరగకుండా చేస్తా ఉన్నారు. ఇప్పటికే నీట్ ఎగ్జామ్ కు సంబంధించి పలువురు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే సంబంధించి పేపర్ లీక్ అయిందనే విషయం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎందుకు ఈ ఎగ్జామ్ రద్దు చేయట్లేదు? ఈ విషయంలో విద్యార్థులు నష్టపోతున్నారు కాబట్టి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఎగ్జామ్ రద్దు చేసి కొత్త ఎగ్జామ్ నిర్వహించాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. భవిష్యత్తులో కూడా ఈ ఎగ్జామ్ విషయంలో కఠిన నిబంధనలు తీసుకురావాలి. ముఖ్యంగా ఎగ్జామ్ సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ అన్యాయం జరుగుతుంది కాబట్టి దీని విషయంలో దృష్టి సారించాలనేది వాళ్ళ డిమాండ్. రాకేష్, మీరన్నట్లుగానే ప్రతి ఎగ్జామ్ రాసే విద్యార్థి ఎంతో కష్టపడి చదువుకుంటాడు. ఈ పేపర్ లీకేజ్ వల్ల అసలు సరిగ్గా చదువుకున్న వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడిపోతోంది కదా, సో విద్యార్థులు ఏమంటున్నారు? ఖచ్చితంగా విద్యార్థులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది పేపర్ లీక్ అయ్యి ఎవరికయ్యాదో వారందరూ కూడా ట్యాబ్ ర్యాంకర్లు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఒకే సెంటర్ లో దాదాపుగా 50 పైగా మందికి ఒకే రకమైన ర్యాంక్ రావడం అనేది అనుమానాలకు తావిస్తుంది. అయితే ఇదంతా కూడా కష్టపడి చదివిన వాళ్ళందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అది అంతా కూడా గతం నుంచి ఈ ఎగ్జామ్ విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నాయి. ఈ ఎగ్జామ్ మళ్ళీ తిరిగి నిర్వహించాలి, మాకు న్యాయం చేయాలంటూ కూడా విద్యార్థులు కోరుతున్నారు. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.